హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు శ్రీ మోదుకొండమ్మ టెంపుల్ దగ్గర అయితే మనం అయితే ఉన్నాము. ఇది పాడేరులో అయితే ఉంది. పాడేరు నుండి మత్స్యగుండం టెంపుల్కి అయితే మనమైతే వెళ్ళబోతున్నాము. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనిపిస్తున్న బిల్డింగ్ పాడేరులో సెంట్రల్ గవర్నమెంట్ వారిచే కట్టబడుతున్న మెడికల్ కాలేజ్ అండి. చూడండి, చాలా పెద్దదిగా అయితే డెవలప్ చేస్తున్నారు మెడికల్ కాలేజ్. ఫ్రెండ్స్, మనం పాడేరు నుండి అయితే వచ్చాము. ప్రజెంట్ పాడేరు నుండి స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా రోడ్డు. ఆ రోడ్డు అయితే అరకుకు వెళ్లే రోడ్డు. లెఫ్ట్ లో చూడండి, ఇలాగా చింతల వీధి అని చెప్పి ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది. ఈ రోడ్డు పెదబైలు తారాబు వాటర్ ఫాల్స్ వినే ఉంటారు. ఆ లైన్ అండి. ఇప్పుడు మనం ఈ పెదబైలు వేక్ అయితే మనం వెళ్ళబోతున్నాము. ఈ జంక్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ మిస్ అవుతారు మత్స్యగుండం టెంపుల్ కి. ఫ్రెండ్స్, ఎదురుగా ఆటో వస్తుంది కదా, ఆటో వస్తుంది అయితే పాడేరు రోడ్ అండి. తిన్నగా వెళ్ళిపోతే పెదబయలు రోడ్డుకి అయితే వెళ్ళిపోతాము. 23 కిలోమీటర్ల దూరం అయితే ఇక్కడ నుండి ఉంది. ఎగ్జాక్ట్గా మనం ఉన్నది శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి దేవస్థానం ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆర్చ్ నుండి లోపలికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఆ టెంపుల్కి అయితే మనం చేరుకుంటాము. ఫ్రెండ్స్, మనమైతే ఈ మత్స్యగుండం టెంపుల్కి అయితే వచ్చాము. ఎంట్రన్స్లో అయితే ఈ మత్స్యకన్య అయితే ఉంది, చూసారా? దీన్ని ఆరాధ దైవంగా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే పూజిస్తారు. చూడండి, రైట్ సైడ్ అయితే మనకి ఎంట్రన్స్లో అయితే ఇలా ఆర్చ్ ఉంది. శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి దేవస్థానం ముఖద్వారం అని రాసి ఉంది. మత్స్యగుండం లోపలికి అయితే వెళ్ళి ఏమున్నాయో మీకైతే చూపిస్తాను. ఈ టెంపుల్ ప్రాముఖ్యతను పెంచింది మాత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 25/7/2003 దీన్ని ప్రారంభించారు. ఈ టెంపుల్ని మొత్తాన్ని డెవలప్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మత్స్యగుండం వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. చూడండి, చుట్టూ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. వ్యూ పాయింట్ దగ్గర జనాలు అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మెయిన్ వ్యూ పాయింట్ అది. కిందకైతే మత్స్యగుండం చేపలు ఉండే ప్లేస్, అక్కడికి తర్వాత వెళ్ళి అది కూడా మీకు చూపిస్తాను. ముందు వెళ్ళిపోదాం వ్యూ పాయింట్కి. వ్యూ పాయింట్లో చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్ మొత్తానికి. ఫ్రెండ్స్, వ్యూ పాయింట్లో చూడండి, జనాల రద్దీ అయితే పెరిగింది మొత్తానికి. రైట్ సైడ్లో శివుని స్టాచ్యూ అయితే ఉంది, 3 తలల శివుని స్టాచ్యూ. టెంపుల్ దగ్గర మనకి బ్రదర్ అయితే పరిచయం అయ్యాడు. ఈ బ్రదర్ ఆసం అనకాపల్లి ఇన్స్టా పేజీని నడుపుతున్నాడు. బ్రదర్కి అందరూ సపోర్ట్ చేయండి. ఆసం అనకాపల్లి పేజ్ అండి. మీ సపోర్ట్ అయితే బ్రదర్కి ఉండాలి. లింగేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఆదివారం అయితే జనాలు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. చూడండి, ప్రసాదం అయితే కొన్నాను. ఇది ఇక్కడ ఉన్న మత్స్యలింగేశ్వర స్వామి చేపలకి వేయడానికైతే తీసుకున్నాను. ఇది లోపలికైతే వెళ్ళి వేస్తాను. చూడండి, ప్రశాంతంగా అయితే వాతావరణం అయితే ఉంది. చుట్టూ కొండలు మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. వాతావరణం వేరే లెవెల్లో ఉంది. ఫ్రెండ్స్, చూడండి, మత్స్యదేవత ప్రతిష్టాపకులు అయితే శ్రీ మఠం సూర్యనారాయణ నాయుడు 2017లో అయితే దీన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ చాలామంది ఇక్కడ మత్స్యదేవతని పూజిస్తారు. ఇంకోవైపు శివలింగాలు కూడా ఉన్నాయి, చూసారు కదా. వాటిని కూడా ఆరాధ దైవంగా అయితే ఇక్కడైతే పూజిస్తారు. మనం కిందకైతే వెళ్ళి చేపలకైతే ఈ ఆహారాన్ని వేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అద్భుతమైన దృశ్యం అయితే కనిపించింది. చూడండి, అక్కడ శివుని యొక్క విగ్రహానికి 3 తలలు అయితే ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర
టైప్లో అయితే ఇక్కడైతే ఉంది. చూడండి, బ్రహ్మకు 3 తలలు ఉంటాయి కదా, ఆ విధంగానే శివుడికి అయితే ఉంది. మొత్తానికి లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. కానీ ఈ లొకేషన్కి మీరు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాటర్ ఫ్లోటింగ్ కొంచెం పెరిగింది ఎండాకాలంలో కూడా. అపాయం అని రాసి ఉందో చూసారా, ఎక్కడ పెడితే అక్కడ. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మీరైతే ఉండాలి ఫ్రెండ్స్. ఇలాంటి ప్లేసుల్లోనైతే చేపలు అయితే అధికంగా కనిపించేవి. ప్రస్తుతం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వలన, చూడండి, వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకైతే కొంచెం కనబడడం లేదు. చూద్దాం, మొత్తం అంతా వెతికేద్దాం మీకోసం చూపించడం కోసం. ఫ్రెండ్స్, మనం వచ్చే టైంకి అయితే చేపలు అయితే లేవు, కనబడడం లేదు. కానీ వాటికి ఆహారం అయితే వేసేద్దాం. మరి దాల్ పప్పు అవి వచ్చి తింటాయి. వాటర్ ఫ్లోటింగ్ పెరగడం వలన చూడండి, ఇక్కడ చాలా మంది వచ్చి పూజలు అయితే చేశారు, చూస్తున్నారు కదా. అదృష్టంతో కనిపిస్తాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మా బ్రదర్ చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ అదృష్టం ఉంటేనే చేపలు కనిపిస్తాయి అన్నాడు. మనకి అదృష్టం అనేది వెళ్ళేలోపు వస్తుందో లేదో అయితే వీడియోలో చూడండి. ఎందుకంటే మనకి అదృష్టం ఎక్కువ తక్కువ మీకు కూడా తెలిసిపోద్ది. మొత్తం అంతా ప్రసాదం అయితే వేసేసాను ఫ్రెండ్స్. పావురాలకి మేత వేసినట్టు చేపలకి మేత వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, రాయి మీద రాయి, రాయి మీద రాయి పేర్చారు ఏడు పెంకుల్లాగా. మీరు చిన్నప్పుడు ఆడుకునే ఉంటారు ఏడు పెంకుల ఆట. ఇది ఏడు పెంకుల ఆట కాదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలా రాయి మీద రాయి, రాయి మీద రాయి పేరిస్తే వాళ్ళు ఇంటికి కట్టుకోవాలన్నా, ఇంటి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలన్నా, ఇతర కోరికలు ఏమైనా తీరాలన్నా కూడా రాయి మీద రాయి నిలబెట్టి వెళ్తే వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడికి వచ్చిన వాళ్ళ భక్తుల నమ్మకం అండి. ఇక్కడే కాదు, చూడండి, ప్రతి దగ్గర కూడా ఆ పెద్ద బండరాయి మీద కూడా ఉంచారు, అక్కడ కూడా కట్టారు. చాలా వరకు వచ్చిన భక్తుల ముఖ్య విశ్వాసం అండి ఇది, నమ్మకం. మనలాంటి భక్తులు వచ్చి ఇలా చేసి వెళ్తే వాళ్ళ తీరని కోరికలు కూడా తీరుతాయని వాళ్ళకి నమ్మకం అండి. మనం కూడా ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కడదాం. డూప్లెక్స్ హౌసే, మామూలు హౌస్ వద్దు మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా కళ డూప్లెక్స్ హౌస్. ఈ రాయి ఇక్కడ పేరిస్తే మన కళ తీరుతుందో లేదో చూద్దాం. చూసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది పునాది, బేస్మెంట్. సెకండ్ బేస్మెంట్ అండి ఇది. ఇది ఫస్ట్ ఫ్లోర్ కట్టాం అనమాట. దీని మీద డాబా వేద్దాం, డూప్లెక్స్. మనం చూడండి, మనం డూప్లెక్స్ హౌస్ కొట్టుకోవడానికి డబ్బులు చాలవేమో సపోజ్. అందుకే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మారుద్దాం. కట్టేసాం ఫ్రెండ్స్. మొత్తానికి డూప్లెక్స్ హౌస్ మనకి సొంతం అయిపోయింది. రాబోయే రోజుల్లో మనం ఈ డూప్లెక్స్ హౌస్ నిజంగా మనకి వస్తుందో లేదో వేచి చూద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళరు, నేను ఎక్కడికి వెళ్ళరు. ఛానల్ని మిస్ కాకుండా చూడండి. అలాగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.